ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఇది అప్పి ఆటో కొత్తగా ఒక కస్టమర్గా ఉన్నట్ట మన దగ్గర తీసుకొచ్చిండు. దీనికి ఏంటంటే కొన దగ్గర నుండి ఏంటంటే బండి కొద్దిగా ఎగరేస్తుందని చెప్పేసి ఏం చేసిందంటే ఇట్లా వాళ్ళు ఏదో సలహా తీసుకుంటే స్ప్రింగ్ వేసుకో బాగుంటుందని చెప్పి చెప్పారంట. ఇలా చూసో మరి ఎలాగని మొత్తానికి అయితే ఏం చేసినట్టే అక్కడికి పోయి స్ప్రింగ్ వేయించినట్ట. స్ప్రింగ్లో వేయించడానికి వేయించిండు, మంచి పద్ధతి. స్ప్రింగ్ అయితే పర్ఫెక్ట్గా మంచి స్మూత్గా ఉంటుంది, మీకు కూడా తెలుసు అది. ఓకే, వేయించినప్పుడు ఎక్కడే మెయిన్ మిస్టేక్ చేసిండు. అదేంటంటే ఈ బండి స్ప్రింగ్లో వేయించిండు. ఒకసారి యాక్షన్ చూడండి మీకు ఎలా ఉంటుంది అనేది. అనమాట దీనికి వచ్చేసి ఏంటంటే ఈ స్ప్రింగ్లు కట్ చేయించి మంచిగా కట్ చేశారు. ఎవరో కట్ చేసిన వాళ్ళు కూడా నెంబర్ 1 కట్ చేశారు. తర్వాత వచ్చేసి మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఈ బెడ్లు ఉన్నాయి కదా, ఈ ఛాయిస్ బెడ్లు చూడండి. ఈ ఛాయిస్ బెడ్లు శుభ్రంగా డౌన్ అయిపోయిన దాని మీద ఈ యొక్క స్ప్రింగ్లు అని వేసారు. ఈ స్ప్రింగ్లు ఇలా వేయటం వల్ల ఏంటంటే మనం చేయించినా కానీ ఉపయోగం ఉండదన్నమాట. అయితే మనోడు అన్న నేను ఇలా నిన్న స్ప్రింగ్లు వేయించినా కానీ బండి యాక్షన్ లేదని చెప్పేసి తీసుకొచ్చిండు. నేను చూసి ఇలా సంగతి అని చెప్పి చెప్పిన ఏం చేద్దామని చెప్పి చెప్పిండు. నేను ట్రైలే చూసిన, అయితే యాక్షన్ లేదు. కొత్త స్ప్రింగ్లు వేసినా కానీ యాక్షన్ ఎందుకు లేదని చెప్పేసి నేను ట్రైలే చూస్తే బాగా ఎగరేస్తుంది. తీసుకొచ్చి లోపల పెట్టి ఏం చేసినంటే అన్న చెక్ చేసిన ఫస్ట్ 2 లెఫ్ట్ రైట్ స్ప్రింగ్లు కట్ చేశారా కట్టలేదా అని చెప్పి చెక్ చేసిన. స్ప్రింగ్లు పర్లేదు బాగానే ఉన్నాయిలే, కానీ లోపల బెడ్ అనేది బాగా డెడ్ అయిపోయింది అనమాట. ఎలా డెడ్ అయిపోతే చెప్పిన అన్నకి, అన్న ఛాయిస్ బెడ్లు వేసుకో బాగుంటుంది, నీకు స్మూత్ ఉంటుంది అని చెప్పి చెప్పిన. మంచి సెట్ చేస్తా అని చెప్పి చెప్పిన. వేయించన్నా అని చెప్పి చెప్పిండు. ఓపెన్ చేసి 2 లెఫ్ట్ రైట్ ఛాయిస్ బెడ్ అని ఇదే మనోళ్ళు కట్ చేసిన స్ప్రింగుల మీద కొత్త బెడ్ వేసిన. ప్లస్ కొత్త బెడ్ వేసినప్పుడు కూడా చెక్ చేసిన అసలు స్ప్రింగ్. కొంతమంది ఏం చేస్తారంటే బెడ్ అనేది మన పాత బెడ్ మీద కరెక్ట్ పర్ఫెక్ట్గా స్ప్రింగ్ అనేది కట్ చేసేస్తారనమాట. అలా ఏమైనా వేసారని చెక్ చేసిన, కానీ వీళ్ళు పర్ఫెక్ట్నే కట్ చేశారు. దిగిపోయిన బెడ్ ప్రకారం చేస్తారని చెప్పేసి నేను అనుకున్నా, కానీ మనం కొత్త బెడ్ ప్రకారం చేశారు. అది బాగుంది పని మాత్రం. ఎందుకంటే దిగిపోయిన బెడ్ వచ్చేసి చూసారా మీరు, ఆ రంగం దిగిపోయింది కొత్త బెడ్ మీద. ఇప్పుడు ఈ కొత్త బెడ్లు ఈ 2 పాత బెడ్లు 2 కూడా తీసేసి కొత్త బెడ్లు కొత్త 2 వేసి మంచిగా సెట్ చేసిన. ఇప్పుడు యాక్షన్ చూడండి ఒకసారి. ఓకే చూడండి ఎంత నీట్గా ఉందని. కరెక్ట్గానే మనం కొత్త బెడ్లు వేసారు, పర్ఫెక్ట్గా ఉన్నాయి. స్ప్రింగ్ కూడా మంచిగా మనం వాళ్ళు కట్ చేశారు కాబట్టి మనం మంచిగా సెట్ చేసినాం అన్నమాట. తర్వాత వచ్చేసి లెఫ్ట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ చూడండి, అది ఇటు సైడ్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయని. ఓకే చూసారు కదా దీనికి ఎలా సెట్టింగ్ ఉందనేది. ఇప్పుడు ఒకసారి యాక్షన్ చూడండి. మనం బెడ్లు వేసిన తర్వాత కొత్త ఛార్జ్ బెడ్ మీద పర్ఫెక్ట్గా 3 ఏళ్ళు పడుతున్నాయి. దీని యాక్షన్ కూడా చూడండి ఒకసారి ఎలా ఉంది. ఎదవరకు అయితే మనవాడు తీసుకొచ్చినప్పుడు ఇలా లేదు. గుంటలలో పోతే చిన్న గుంట వచ్చినాక డుబ్బేలను గుద్దుకుంటుంది. ఇప్పుడు మిస్టేక్ వచ్చేసి తెలుసు మీకు, ఈ ఎడ్డైనా ఛాయిస్ బెడ్ల మీద మనోడు స్ప్రింగ్ వేయించిండు. ఎప్పుడైనా కానీ అలా వేపియద్దు. నేను ఎప్పుడైనా వీడియోలో చెప్తూనే ఉంటాను. మనం ఆల్రెడీ ఒక 2-3 బండ్లకు కూడా ఇలా చేసిన, మీకు వీడియోలో కూడా చెప్పిన. ఎప్పుడైనా కానీ స్ప్రింగులు వేయించదలుచుకుంటే కొత్త ఛాయిస్ బెడ్లు వేయించి ఇలా స్ప్రింగ్ అనేది కట్ చేయించి పెడితే బాగుంటుంది, యాక్షన్ బాగుంటుంది. అది కూడా బెడ్ మంచి కంపెనీ వేసుకోవాలి. మీరు ఇంకోటి ఏంటంటే మీకు చాలామంది డౌట్ రావచ్చు, కొత్త సీల్ బండ్లు తీసుకుని వాటికి కూడా స్ప్రింగ్ వేయాలని చెప్పేసి అనుకుంటారు అనమాట. వాళ్ళు కూడా ఏంటంటే వచ్చిన ఒక 10 రోజులు 20 రోజులకైతే డైరెక్ట్గా మీరు స్ప్రింగ్ వేయించుకోవచ్చు. లేదు ఒక సంవత్సరం అండ్ 2 సంవత్సరాలు తోలుకొని స్ప్రింగ్ వేయాలని చెప్పేసి అనుకుంటే మాత్రం అలా వేయించవద్దు. ఎందుకంటే డెడ్ అయితే మాత్రం వేయించవద్దు. కొత్తగా ఉంటే మాత్రం బెడ్లు ఛార్జ్ బెడ్ దిగిపోకుంటే అప్పుడు వేయించుకోండి, యాక్షన్ కోసం బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనోడు చేసిన మిస్టేక్ ఎప్పుడైనా కానీ మీరు కూడా చేయమాకండి. ఏంటంటే అసలు డబ్బులు ఉంటేనే నాకు తెలిసిన వరకు ఎలాంటి పని చేయించుకునేటప్పుడు డబ్బులు ఉంటే ఏం చేయించుకోవాలి. ఏం చేస్తారంటే కొంతమంది ఇప్పుడు డబ్బులు టైట్ అయ్యాయని చెప్పేసి కూడా ఏం చేస్తారంటే ఇలా మెకానిక్ ఛార్జ్ బెడ్లు అండ్ స్ప్రింగులు 2 వేసుకున్నా బాగుంటుంది యాక్షన్ అని చెప్పి చెప్పినా కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఎనరనమాట. లేదు ఆ సింగిల్ ఒకటే అన్న డబ్బుల్ టైట్లో ఉంది అని చెప్పేసి అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మెకానిక్ విషయమా చెప్పింది వీళ్ళు ఏం చేస్తారంటే కొత్త స్ప్రింగ్ కట్ చేసేస్తారు. అప్పుడు ఏంటంటే ఇప్పుడు 2వ సారి పీతే మనకి డబల్ లాస్ అనమాట. అలా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ ఓపీ చేసుకుని ఒక లేకపోతే వేరే వాళ్ళ దగ్గర అడిగినా కానీ మీరు ఏపీ తలుచుకుంటే కొత్త ఛార్జ్ బెడ్లు అండ్ స్ప్రింగ్ కట్ చేపించి సెట్ చేసుకోండి, బాగుంటుంది. ఓకే అలాగే ఇంకోటి ఏంటంటే ఈ ఛార్జ్ బెడ్తో పాటు ఎదర స్ప్రింగ్ అండ్ షాక్ అప్ గేర్ పోతే 2 కూడా తీసేసి 2 కూడా సొరువు వేసినమాట. చూడండి ఫ్రంట్ కూడా ఎలా ఉంటుంది అనేది, ఇలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి ట్రైల్ వేస్తున్నా కానీ బండి తోలుతున్నా కానీ బండి మనం అక్కడ నుండి మినిమం 1 కిలోమీటర్ వచ్చిన షాప్ దగ్గర నుండి గుంటలలో దిగినట్టు లేదు. ఇంకోటి ఏంటంటే స్పీడ్ బ్రేకర్లు ఎక్కించినప్పుడు కూడా స్పీడ్ బ్రేకర్లు ఎక్కి దిగినట్లేదు అనమాట, అంత స్మూత్గా ఉంది బండి. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చలేకండి. అలాగే మరిన్ని ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తూట్ టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.